வணக்கம் தலைவரே. இந்த மாதிரி డాక్యుమెంట్స్కి లోన్ ఇవ్వడం కష్టం అప్పా, రొమ్మ కష్టం. మా హీరో స్టామినా గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు మేడం. ఫస్ట్ వీక్ లో రిటర్న్లు వచ్చేస్తాయి. ఏంది బాక్స్లా? మీకు విషయం అర్థం కావట్లేదండి. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఇదంతా మా బాబు దయ. ప్రొడ్యూసర్ రాగానే ఎంత బాగా చూసుకుంటారో తెలుసా మా బాబు. బాబుకి ఆడాలంటే చాలా ఇష్టం. బాబు సినిమా రిటర్న్స్ కూడా ఇలాగే ఉంటాయి. అదంతా ఉత్త గ్యాస్ అప్పా. నమ్మి లోన్ ఇస్తే బ్యాంక్ గ్లాసు. లాసులో ఉన్న వాళ్ళు కూడా లాభాలు తెచ్చి పెడతాడండి మా బాబు. డైరెక్టర్ కూడా తెలుగు వాడేనా? మొత్తం తెలుగే. అయితే రొమ్మ కష్టం అప్పా. తెలుగు అంటేనే పెద్ద షూరిటీ కావాలి. అదే తమిళ సినిమాను వితౌట్ షూరిటీ ఎత్తిని కోడి వేనాలు కుడుతుడువే. తమిళ అన్నలే గ్యారంటీ దానే. సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది మేడం. ఆయన బయటపడాలి కదా, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి. బాబు ఒక్క నిమిషం. బాబు అలాగే బాబు. బాబు వీడేందయ్యా కింద మీద బాబు బాబు అని పడతాడు. తెలుగు అంటేనే ఇంతే అప్ప. చివరికి వీడి గుంటలదా పడతాడు. అమ్మ పెట్టలేదు బాబు. ఇక్కడ ఒక ఆంటీ ఉంది బాబు, చాలా బాగుంది. కరుపు నాయే. అది వదిలేండి మేడం, అది వేరే గొడవలేండి. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. సరే సరే, ఇందులో నీకు ఓకే. ఓకే మేడం. ఆనా அந்த క్రెడిట్ మేనేజర్ సైన్ వేణుమే. ఆ క్రెడిట్ మేనేజర్ నేను డెబిట్ తో కొడతానులేండి. సరే సరే, పని అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఓకే మేడం. షూర్ మేడం. బాబు లైన్ లో ఉన్నారు. చెప్పు తెగుద్ది. బాబు ఈరోజు కుదరదండి బాబు. హే తేజ. ఏంటి ఎప్పుడు చూసినా బ్యాక్ డోర్ నుంచి వస్తావు? లైఫ్ లో ఫాస్ట్ గా పైకి రావాలంటే బ్యాక్ డోరే యూజ్ చేయాలి. షార్ట్ కట్. షార్ట్ కట్. ఇదిగో లాస్ట్ మంత్ నువ్వు 2 crores కొన్న ల్యాండ్ ఇవాళ 4 crores. వావ్. నో వావ్, రేపు దీని వాల్యూ 40 lakhs అవ్వచ్చు. వాట్? కాబట్టి త్వరగా లైన్ క్లియర్ చేసుకుని ఎవరికైనా అమ్మేయడానికి ట్రై చేయి, లేదంటే మెట్రో లైన్ అంకితం అవుతుంది. రేపు కైలాష్ ఆఫీసులో కలుద్దాం. అండ్ ఫ్రెండ్ వారం రోజులు ₹1 అంటే చాలా కష్టం సార్. ఈ డీల్ టైం 1 week, లేదంటే మాల్ కళ్యాణ్ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. కరెక్టే సార్, కానీ శివ సార్, ఈ డీల్ ఎవరికి అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం సార్. ఎందుకంటే వచ్చే డబ్బుతో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి. ఔటర్ రింగ్ రోడ్లో నా ఫ్లాట్ అమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. గుడ్. నీకేం పెళ్లి కాలేదు కాబట్టి ఏ డెసిషన్ అయినా తీసుకుంటావు. పెళ్లి అయితే ఏ డెసిషన్ మన చేతిలో ఉండదు. సిద్ధార్థ్ కూడా బ్యాచిలరే కదా, మస్తు డబ్బు ఉంటది. సార్ మీకు తెలియదే ఉంది, మొన్నే బెంగళూరులో ఉన్న ఫ్లాట్కి డబ్బు కట్టాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. సార్ ఒక్క నిమిషం. వణకం మేడం. வணக்கம் வணக்கம். உங்க ஃப்ரெண்டோட லோன் சாங்ஷன் ஆச்சு இல்லையா? அந்த 1 crore ரூபாய் வந்தாச்சு. நீங்க இப்போ வந்தா எடுத்துட்டு போயிடலாம். நான் ஊருக்கு போயிட்டு இருக்கேன். ఓకే మేడం, వస్తున్నాను మేడం. సార్ డబ్బు రెడీ సార్. అరే ఒక్క ఫోన్ కాల్ నీ పరిస్థితి మార్చేసిందేంటి సిద్ధు? సార్ నాకు అలాంటి ఫోన్ కాల్ వస్తే ఎంత బాగున్నావు. నీ పరిస్థితి మారడానికి ఫోన్ కాల్ అవసరం లేదు. ఒక్క సంతకం చాలు. ఈ స్థలం నాకమ్మేసాయి. తేజ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నేను అమ్మను. ఈ స్థలం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో. కావాలంటే హోటల్ వేరే చోట కట్టుకో. మన ఈ క్లబ్ లో మాత్రమే పార్ట్నర్స్, పర్సనల్ విషయాల్లో కాదు. మరెందుకు ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు తే. రేయ్, మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ సంపాదన మీద ఆధారపడి నీకు కూడా పర్సనల్స్ ఉంటాయా? నమ్మేవాడికి సలహా ఇచ్చాను చూడు, నాది తప్పు. నువ్వు తప్పే. మళ్ళీ పర్సనల్ మాట్లాడుతున్నావు. మీ ఇద్దరికి ఇది మామూలు అయిపోయింది. ప్లీజ్. కైలాష్ చెప్పింది కరెక్టే. విను, పర్సనల్ విషయాలొద్దు. అతని స్థలం అతని ఇష్టం. కైలాష్ సార్, డబ్బు సర్దడానికి నీకు ఇంకో 1 వారం రోజులు టైం ఉంది. అప్పటికీ నీ వల్ల కాకపోతే తేజ సర్దుతాడు. కానీ అందులో వచ్చే లాభం అతనికే సొంతం అవుతుంది. ఆలోచించుకో.
గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. బండం హోంవర్క్ చేసుకుంటున్నారా నాన్న? అమ్మ నేను ఎప్పుడు వర్క్ చేసుకుంటూనే ఉంటాం కదా నాన్న. వేసాడు. అవును, అమ్మ మూడు ఎలా ఉందిరా? ఇప్పటి వరకు బాగానే ఉంది నాన్న. ఇంకా నువ్వు వచ్చావు కదా ఇంకింతే. మళ్ళీ వేసాడు. అమ్మా మీ అమ్మలాగా నీకు కూడా జోకులు ఎక్కువైపోయినాయి. బంగారం బంగారం అబ్బబ్బబ్బబ్బబ్బా, మనిషి రూపురేఖలు మార్చడంలో ఎంత ఆరితేరిపోయే బంగారం. కానీ మిమ్మల్ని మార్చలేకపోతున్నానుగా. ఈ రోజు ప్యాకెట్లో ఎంత పోగొట్టుకున్నారేంటి? ఏంటి నీ ఉద్దేశం? నీతో ప్రేమగా మాట్లాడితే డబ్బులు పోగొట్టుకున్నట్టేనా? 3 రోజుల్లో మన సీన్ మారిపోతుంది. ఆహా, అది నీ చేతుల మీదుగా. ఈ సీన్లు సీనరీలు నాకొద్దు గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అది జూబిలీహిల్స్ లో ఒక ఇల్లు, ఇంద్రభవనం. కొనటానికైనా అమ్మటానికైనా 2 వైపులా ఆఫర్ మనకే ఉంది. మినిమం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. అంతగాని నీ పారల పేపర్లు ఇస్తే వాటితో కొని వారంలో అమ్మేస్తా. లాభం 2 ఆ తర్వాత మన బతుకులు దీపావళే. అరే, మనం ఎంత అదృష్టవంతులండి. నాకు ఇందాక ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మన ఇంట్లో దేనికి పనికిరాంది ఇస్తే మనం అడిగినంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. మొద్దు మొహమా, ఆఫర్ వస్తే ఆలోచిస్తావా? ఒప్పేసుకో. అయినా మన ఇంట్లో అంత పనికిరాని వస్తువు ఏదో ఉందబ్బా. నువ్వు ఉన్నావు కదా నాన్న. మళ్ళీ ఏంటి ఒప్పేసుకోమంటావా? మన బతుకులు దీపావళి అయిపోతాయి. అప్పుడు మీ ఇద్దరు బతుకులు అమావాస్య అవుద్ది కదా. పేపర్లు ఇచ్చినా అదే జరుగుతుంది. చూడు, ఇంకోసారి నా పార్లలో వంక కన్నెత్తి చూసావనుకో, నేను నా కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. మేమిప్పుడు హాయిగా ఉన్నాం. నీ క్లబ్ కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలేసుకో. ఛీ. నువ్వు కింగ్ నాన్న. డెఫినెట్ గా నీకు దీపావళే. అందరూ కేర్ఫుల్గా వినండి. ఎల్లుండి 27th మనం మన అమౌంట్స్తో మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్గా మా ఇంట్లో మీట్ అవుదాం. ఓకే సార్. సార్ 27 నా బర్త్డే సార్. నా లక్కీ డే. 2+7 9 రైజింగ్ నంబర్. గుడ్. 27th ఈవినింగ్ శివ ట్రైన్లో భువనేశ్వర్కు బయలుదేరతాడు. ఓకే. ఇక్కడి నుంచి పలకనామా ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:35కి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 28th శివ భువనేశ్వర్ చేరుకుంటాడు. శివ, నువ్వు అక్కడ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి మాల్తో ఈవినింగ్ ట్రైన్లో రిటర్న్ అవుతావు. కైలాష్, సార్. శివ ట్రైన్ రిజర్వేషన్, తర్వాత డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఇదంతా నీ డ్యూటీ. ఓకే సార్. వెయిట్, నేను చూస్తాను. నా కాబోయే భార్య సార్. ఏంటిలా వచ్చావు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. బ్యాంక్ లాకర్ కీ కావాలి, అందుకే. సార్ జస్ట్ మినిట్. మళ్ళీ కీ ఇవ్వడానికి రాకు, నేను ఇంట్లో తీసుకుంటాను. వెళ్ళు. హాయ్ వాసుకి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్. కానీ మావాడే కొంచెం డల్గా ఉన్నాడు. పెళ్లి గురించి ఆలోచన అనుకుంటా. పెళ్ళి ఎప్పుడమ్మా? అది కోర్స్ చేస్తున్నా సార్. తొందరగా చేసుకోమ్మా, మా వాడిని పెళ్లి కొడుకు అవతారంలో చూడాలనుంది. కొంచెం హుషారివ్వు. బాయ్. బాయ్ సార్. బాయ్. టేక్ కేర్. బాయ్. తను ఎప్పటి నుంచి తెలుసు? ఎవరు సార్? ఇందాక మీ ఇద్దరిని నేను అబ్జర్వ్ చేశాను.
సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తేజ కాబోయే భార్యకి నీకు ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి సార్. మేమిద్దరం ఒకే కాలేజ్. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మరి తేజ? సార్ మీకు తెలుసు కదా సార్, తను ఏ పరిస్థితుల్లో తేజ దగ్గర ఉంటుందో. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ తేజ కోపం గురించి కూడా నీకు తెలుసు కదా. వాడు అనుకున్న దాన్ని సాధించేదాకా వదిలిపెట్టడు. మీ విషయం వాడికి తెలిసిందనుకో, వాడు మిమ్మల్ని కూడా వదలడు. మీ మంచి కోరి చెప్తున్నా, మీరు ఈ రిలేషన్షిప్ ఆపేస్తే బెటర్. సార్? ఎస్, ఎందుకంటే ఈ విషయంలో నే చెప్పినా కూడా వాడు నా మాట విండు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో.